వానరోత్తమా ఒకసారి నిలుమా, నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా. కందమూలములు ఫలములు తినుమా, నా పూజలు గొని మన్ననలందుమా. శతయోజనముల పరిమితము గల జలనిధిన బలీల దాటిపోగల. నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు, నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని. ఓ గిరీంద్రమా సంతసించితిని, నీ సత్కారము ప్రీతి నందితిని. రామకార్యమై ఏగుచుంటిని, సాధించు వరకు ఆగనంటిని. నీ పోవలే క్షణమెంతో విలువలే, నీ దీవనలే నాకు బలములే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అనాయాసముగ అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని. ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి. రామకార్యమతి సాహసమ్మని, రాక్షస బలమతి భయంకరమని. కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమసగి మరి బ్రహ్మ పంపెనని. అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము బెంచే. ఒకరినొకరు మించి కాయము బెంచిరి, శతయోజనములు విస్తరించిరి. పైనుండి సురలు తహతహలాడిరి, ఇరువురిలో ఎవ్వరితో గెలుపనిరి. సురసముఖము విశాలమౌటగని, సూక్ష్మ బుద్ధిగొని సమయమిదేనని. క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము చొచ్చి వెలివచ్చే విజయుడై. పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని. నిరాలంబ నిలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు. జలనిధి తేలే మారుతి ఛాయను, రాక్షసి సింహిక అట్టె గ్రహించెను. గుహను పోలు తన నోటిని తెరచెను, కపివరుని గుంజి మృంగజూచెను. అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను. సింహిక హృదయము చీలికలాయను, సాగరమునబడి అశుభులు బాసెను. వారిధి దాటెను వాయుకుమారుడు, లంక చేరెను కార్యశూరుడు. నలువంకలను కలయజూచుచు నిజ రూపమున మెల్లగా సాగుచు. త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన, స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు
నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.